అందరికీ నమస్తే. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. మొలగులుకులు. నెల్లూరు మొలగులుకులకి 120 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ చరిత్ర గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక ఆసక్తికరమైన చరిత్ర కూడా మనం ఈరోజు మననం చేసుకుందాము. ఎందుకంటే మొలగులుకులకు అనేది పలు రాష్ట్రాల్లో కూడా పేరు పొందిన ఒక వరి ధాన్యం. ఆ మొలగులుకులు అంటేనే నెల్లూరు రైతాంగానికి రాజకిరీటం అందించిన ఒక పంట. నిజం చెప్పాలంటే ఇది ఒక 3 ఋతువుల మాగాణి పంట. ఒక చినుకు పడితేనే మొలగొలుకులు, ఋతువు మారితేనే మొలగొలుకులు, చిరు గాలి తగిలితేనే మొలగొలుకులు. అలాంటి మొలగొలుకులు పంట గురించి, దాని చరిత్ర గురించి కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. రాజనల్ల బియ్యంగా పేరు పొంది నెల్లూరు ఖ్యాతి ఆర్జించి పెట్టినవే మొలగొలుకులు. నెల్లూరు చరిత్రకే వన్నె తెచ్చి అదనపు ఆభరణంగా నిలిచిన మొలగొలుకులు చరిత్ర కూడా ఆసక్తికరమే. 1905లో అమెరికా నుంచి ఈ రకం పరిశోధనకు వచ్చిందని కొంత గ్రంథ సాక్ష్యాధారాల వలన మనకు తెలుస్తుంది. 1893 సంవత్సరం నాటి బాస్వెల్ మాన్యువల్ ప్రకారం కూడా మొలగొలుకులు అనే రకం లేదు. అంతేకాక 1884 ఫిబ్రవరి గెజిట్ ప్రకారం కూడా మొలగొలుకులు రకం జిల్లాలో పండుతున్న వరి ధాన్యాల్లో లేదు. బాస్వెల్ మాన్యువల్ ప్రకారమే పిషాణులు, కేసరులు, ఈశ్వర్లు, పొట్టి నల్లవొడ్లు మాత్రమే జిల్లాలో పండుతున్న రకాలు. వాతావరణం, నీటి వసతులు, ఇతర వనరులు బట్టి రైతులు ఈ రకాల్లోనే పంటలు వేసేవారు. 1884 గెజెట్ ప్రకారం కూడా ఈశ్వర్లు, నెల్లూరు పొట్టి వడ్లు మాత్రమే జిల్లాలో అందుబాటు ఉంటున్న రకాలు. ఈ గెజెట్ ప్రకారమే ధరలు కూడా చూస్తే 30 రూపాయల నుంచి 39 రూపాయల వరకు పుట్టి ధర పలికేది. పిషాణుల ధాన్యం మాత్రం 39 రూపాయలుగా అత్యధిక రేటు పలికేది. ప్రముఖ చరిత్రకారులు బంగోరె అంటే బండి గోపాలరెడ్డి గారు కూడా 1884 వరకు మొలగొలుకులు అనే రకం జిల్లాలో లేదని ధృవీకరించారు. పత్రిక ఉద్యమ నాయకులు జిల్లాలో 18వ శతకం మొట్టమొదటి పత్రికా దీప్తి దంపూర్ నర్సయ్య ఆధారాల మేరకు కూడా 1905లో మొలగొలుకుల రకం అప్పటి ఆంగ్లేయుల పాలనలో ఈ రకం దిగుమతి అయిందని కూడా ఆయన రాసుకున్నారు. చరిత్ర ఆధారంగా నెల్లూరు మొలగొలుకులకి 120 ఏళ్ళు ప్రస్తుతానికి పూర్తి చేసుకుంటుంది. కాగితంలో శాంపిల్ తీసుకొని ఇంటికి వెళ్ళేలోగా నూనె మరక అంటే ఈ బియ్యం ఇటీవల కరుమరుగవుతున్న మాట వాస్తవం. మొలగొలుకుల పంట ఇంట గెలవటమే కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ లాంటి నగరాల్లో కూడా నెల్లూరు బియ్యం అనే ప్రత్యేకంగా అమ్ముతున్న పంట మొలగొలుకులు. తమిళనాడులో కావేరీ కింద పండే పంటలను సైతం తలదన్ని తన ఆధిక్యతను నిలబెట్టుకుంటున్న ఘనమైన చరిత్ర నింపుకున్న మొలగొలుకులు ప్రస్తుత పరిస్థితుల్లో 120 ఏళ్ళు పూర్తయినా కానీ కొంత వివిధ కారణాలు, వివిధ వంగడాలు, వివిధ ఆధునిక పద్ధతులు రావటం వల్ల కొంత వెనకబడింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ మొలగొలుకులు అనే పంట కొంతమంది రైతులు తమ సొంతానికి, ఇంటి అవసరాలకి, తమ గ్రామ అవసరాలకు మాత్రం వేస్తున్నారు, వాడుతున్నారు, పండిస్తున్నారు. అలాంటి మొలగొలుకుల చరిత్ర కూడా అంత ఘనమైన చరిత్ర ఉంది కాబట్టి ఈరోజు కూడా ఎక్కడైనా కానీ మొలగొలుకుల చరిత్ర కూడా అంత ఘనంగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ మొలగొలుకుల పంట వచ్చిన తర్వాతనే రైతు జీవితాన్ని, కుటుంబాన్ని, పల్లె వాతావరణాన్ని కూడా మార్చి రైతుకు ఒక రాజరికాన్ని, ఒక కిరీటాన్ని ధరింపజేసింది ఈ మొలగొలుకులు అనే ఒక ఘనమైన చరిత్ర కూడా ఉంది. ఇప్పటికీ వినిపిస్తూ ఉంది. ఆ చరిత్ర గురించి మనం ఒక్కసారి తెలుసుకుందామని చిన్న ప్రయత్నం. నెల్లూరు ప్రైమ్ టీవీ విశేషాలు మీకు నచ్చుతుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు తెలపండి, ప్రోత్సహించండి. సదా మీ ఈతకోట సుబ్బారావు. నమస్తే.